గేటు తాకనేమంటే వాళ్ళు వచ్చి పోటీ చేయాలి అక్కడ. గేటు తన్నుకుని వెళ్తాడు. తాకనేటి ఇప్పుడు రేపు అసెంబ్లీకి పంపిద్దాం కదా, అంత మెజార్టీతో పంపిస్తాం. అసెంబ్లీ గేటును కూడా తాకలేమన్నారు. నేను ఎంత సీరియస్గా తీసుకున్నా నాకు తెలియదు, నేను విన్నా వదిలేశాను. కానీ మీరు ఇచ్చిన విజయం పిఠాపురంలో మీరు చాలా సీరియస్గా తీసుకున్నారు. మా వర్మ గారు చెప్పారు, గేటు నెట్టుకొని రావడం కాదు, బద్దలు కొట్టుకొని వస్తాడు పవన్ కళ్యాణ్. మా వర్మ గారు చెప్పిన ఆ వ్యాఖ్యలే, ఆ ప్రొఫెసీయే నిజమైంది ఈరోజు. మరి నాకు ఇంత ఘన విజయం ఇచ్చిన మీకు నేను ఎంత రుణగ్రస్తుని. కన్నీరు తొడవలేని అధికారం ఎందుకు, నేను ఎప్పుడు చెప్తా ఉన్నా. నేను మీకు కష్టమైన క్లిష్టమైన పంచాయతీరాజ్ శాఖనే తీసుకున్నాను. చాలా మంది అడిగారు హోంశాఖ తీసుకోండి, లేదంటే ఫైనాన్స్ తీసుకోండి, లేదంటే రెవెన్యూ, ఇట్లాంటివన్నీ మాట్లాడుతున్నా. నాకేమొద్దు. ఈ రోడ్డు గ్రామ స్వరాజ్యం కోసం బాపూజీ కలలు కన్నారు. ఆ కలలు నెరవేర్చడం కోసం నేను పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నాను.